ఎలక్షన్లు మొత్తం కూడా కడియం కావ్య గురించి చాలా ఘోరంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. నైతిక విలువల గురించి మాట్లాడే కడియం సరి నైతికంగా పతనమై ఒక దౌర్భాగ్యలాగా ఈరోజు రాజకీయ ఊసరవెల్లిలాగా రంగులు మార్చుకుంటూ ఆనాడు టీడీపీలో అన్ని పదవులు అనుభవించి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి మళ్ళీ చంద్రబాబు సంకల చేరి చంద్రబాబుకి వెన్నుపోటు పొడిచి కేసీఆర్ సంకల చేరి ఈరోజు కేసీఆర్ సంకల ఇక్కడ వెన్నుపోటు పొడిచి మళ్ళీ రేవంత్ సంకల జరగడం జరిగింది. అన్ని రకాల పదవులు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ఎక్కడెక్కడైతే చట్టాలు తయారైతాయో అటు పార్లమెంట్లో కావచ్చు ఇటు అసెంబ్లీలో కావచ్చు అన్ని పదవులు అనుభవించి ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా పదవి అనుభవించి ఏమి పైసా పని చేయని కావ్యకు టికెట్ తీసుకొని పరిచయం లేని కాంగ్రెస్ పార్టీకి మరి అక్కడ 40 ఏళ్ళకు దూరం ఉన్న ఓటేయనన్న కాంగ్రెస్ పోయి రేవంత్ 6 నెలలని ప్రభుత్వం కూలిపోద్దని చెప్పిండు. మరి అందులో పోయింది కూలగొట్టడానికి నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆయన మిమ్మల్ని కాదని ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యే పదవి ఇచ్చారు, అయినా కూడా ఎందుకు కేసీఆర్ కాదని టీఆర్ఎస్ కాదని పోయింది? కడియము కన్నింగ్ పొలిటీషియన్, కడియము బ్లాక్మెయిలర్, కడియము అవకాశవాది, కడియము దబ్బుల్బాజీ. ఎన్ని తిట్టినా కూడా ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఆ తిట్లకు అన్నిటికీ అర్హతలు ఉన్నాయి. సమాజం ఇప్పుడు ఆయన తూ అంటుంది తప్ప ఎవరు కూడా దగ్గర లేరు. అందులో పోయినందుకు కాంగ్రెస్లో 10 గ్రూపులు తయారైపోయినాయి. ఈయన టీడీపీ నుండి మొదటిసారి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అది చాలా చాలా కష్టంగా ఉంది ఆయన పరిస్థితి. చివరి దశలో ముసలోడైన తర్వాత ఎంతో ప్రశాంతంగా మరి చాలా గొప్ప పదవిలో ఉండవలసిన వాడు హీనమైన పొజిషన్ ప్రజలలో ఉన్నాడు ఇప్పుడు అట్లా.